హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్. గైస్ ఈరోజు ఏంటంటే నేను మంచి లవ్ సాంగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను. చాలా అమేజింగ్గా వచ్చింది. ఓల్డ్ సాంగ్ అయితే ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత మీ ఫొటోస్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. అలానే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీ కింద డిస్క్రిప్షన్లో వచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లేకపోతే మన ఇన్స్టా బయోలో కూడా ఉంది, అక్కడి నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్టింగ్ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ఫోటో కావాలో మీకు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. సింపుల్గా మీరు ఆ ఫోటోకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోవడం కానీ కొంచెం పైకి కిందకైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసారు. సింపుల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ అయిపోయింది చూడండి, ఇలా యాడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫోటో సెకండ్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా మనకి వీడియో అనేది అయితే ఇలా ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయిపోతాయి. ఇలా మొత్తం ఫొటోస్ సేమ్ ప్రాసెస్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ప్రాసెస్ అనమాట. మనకి ఇంకేం లేదు. కానీ మీరు రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే వీడియో అనేది అయితే సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. నేను చేసే ప్రాసెస్ తప్పకుండా చూడండి, లేకపోతే మీరు మిస్ అవుతుంది అనమాట వీడియో. ఇలా మీరు మొత్తం ఫొటోస్ ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ఫోటోని కింద ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటూ అయితే వచ్చేయండి. వీడియో అయితే సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలా టోటల్ ఫొటోస్ కింద కనబడుతున్న ఫొటోస్ మాత్రం రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ అయితే వచ్చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలా మనకి ఒక 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. 2 ఫొటోస్ కూడా రీప్లేస్మెంట్ అయితే పెట్టేస్తాను చూడండి. ఇలా చేసే ప్రాసెస్ మీరు ఫాలో అయితే సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తే సింపుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. లాస్ట్ మనకు 2 ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ లాస్ట్ 2 ఫొటోస్ కూడా సేమ్ ప్రాసెస్లో మీరు ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా మీరు మొత్తం ఫొటోస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే పైన మీకు ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా, ఇలా బ్యాక్ వచ్చేసారా చూసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది, ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియోలో ఎంతలో కావాలో అంత హెచ్డీలో పెట్టుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలానే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.